హరే రామ్ బిస్కెట్లు ఏమిటికి అనుకుంటారా? హాలిడేస్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ అయితే పీక్లో ఉంది. పిల్లల ఇంట్లో ఉంది ఏమో అది కావాలి ఇది కావాలి అంటారు. అందుకే పిల్లల కోసం ఇప్పుడు చాకో రోల్స్ చేస్తాను. దానికి వచ్చేసి మ్యారీ బిస్కెట్లు ఒక 20 ఎత్తుకున్నాను. దానికి ఒక 3-4 స్పూన్స్ ఒట్టి కొబ్బరి తురుముకొని ఉండేది. ఇది వచ్చేసి 7 స్పూన్స్ ఒక చక్కెర, 1 స్పూన్ ఒక చక్కెర. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకునేది ఏమేమి అని ఫస్ట్ మిక్సీ జార్లోకి ఈ కొబ్బరి వేసుకునేలా, ఈ 1 స్పూన్ చక్కెర ఉందే ఇది వేసుకొనేస్తాము. దీంట్లోకి వచ్చేసేసి ఒక 1 స్పూన్ అంతా మీగడ వేసుకొని రన్ చేస్తాం. ఇవ్వండి కొబ్బరి ఇట్లా మిక్సీకి వేసేసి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు బిస్కెట్లు అంతా పీస్ చేసుకుంటాం. చూడండి ఇట్లా పెద్దగా ఇది మ్యారీ బిస్కెట్ పీస్ చేసుకునేదంతాను జార్లోకి వేసుకుంటాము. దీంట్లోకి ఇప్పుడు మనము చక్కెర చేసుకుంటామే, ఆ చక్కెర అంతా వేసుకుంటాము. ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది చాకో రోల్స్ కాబట్టి బోర్న్విటా 3-4 స్పూన్స్ వేసుకుంటాము. బోర్న్విటాని వేసుకోవాలా, బూస్ట్ కాంప్లాన్ ఏమీ వేసుకోకూడదు. ప్లెయిన్ చాకో పౌడర్ సహా వద్దు, టేస్ట్ వచ్చేలా బోర్న్విటాని 3 స్పూన్స్ వేసుకొనేసి పౌడర్ చేసుకుంటాం. ఇదంతా మన మ్యారీ బిస్కెట్ పౌడర్ రెడీ అయిపోయింది. దీంట్లోకి వచ్చేసేసి మనం ఒక 3-4 స్పూన్స్ మీగడ వేసుకోవాలి. వెన్న వేసుకున్నా బాగుండాలి, నెయ్యి వేసుకొని ఉన్నా బాగుండాలి. ఇది బరీ మీగడలోనే చేయాలా. ఇదంతా మిక్స్ చేసుకొని సాఫ్ట్గా చపాతీ పిండి మాదిరి కలుపుకుంటాం. చూడండి మనం మీగడలో ఇది కలుపుకొని ఉండేది ఇట్లా ఈ సాఫ్ట్నెస్లో ఉండాలి. నాకు అప్పుడు అంతేకాకుండా ఇంకా 2 స్పూన్లు ఎక్స్ట్రా మీగడ పడింది. చాలా సాఫ్ట్ అవుతుంది. ఇంత సాఫ్ట్లో ఉంటే చాలు. చూడండి ఇట్లా ప్లాస్టిక్ షీట్ ఎత్తుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ లేని పర్వాలేదు, నెయ్యి వద్దు. ఇది చపాతీ కర్రకిను ఆయిల్ అప్లై చేసుకోవాలా. ఇది మనం ఒకసారి స్టార్ట్ చేసినాక ఆయిల్లే ఉండాలి చెయ్యి, లేకపోతే మనకి అతుక్కుంటుంది. దీన్ని పలుచగా చపాతీ మాదిరి ఇప్పుడు తిక్కుంటాం. ఇట్లా చూడండి షీట్ పైన మనం క్లీన్గా కర్రతో మన చేతిలో అడ్జస్ట్ చేసుకునేసి ఇట్లా అయినాక దీనిపైన నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేయాలా. క్లీన్గా ఇట్లా స్ప్రెడ్ చేసేస్తాం. చూడండి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టైం ఇది. మన చేతిలో టచ్ చేయకుండా ఈ షీట్ని ఇంకానే ఇట్లా మెల్లగా రోల్ చేయాలా. చేతిలో టచ్ చేస్తే అది రోల్ వచ్చేయలేదు. మెల్లగా ఇట్లా కొంచెం అట్లా అనుకునేసి ఇట్లే రోల్ చేయాలి. మనం చేతిలో మాత్రం టచ్ చేయనేకూడదు. ఇది ఆమెటికి ఇట్లా ఎత్తుకొనేసేసి ఇట్లా ప్లేట్ మీదకి ఇట్లే మనము రోల్ చేసేయాలా. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా ఫ్రీజింగ్లో పెట్టేస్తాం నైట్ ఫుల్లో. రేపు మార్నింగ్కి స్లైసెస్ చేసుకుంటాం. చూడండి మనం నిన్న చేసుకొని ఉండే ఈ చాకో రోల్ అంతా బాగా ఓవర్ నైట్ ఇచ్చేసింది, ఫుల్ ఫ్రీజ్ అయిపోయింది. దీని ఒకటి వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్, ఫ్రీజింగ్లోనే ఉండాలి. బయటకు తీస్తే సాఫ్ట్ అయిపోతుంది. మనం ఎప్పుడు కావాలో అప్పుడు తిన్నప్పుడు బయటకు తీసుకోవాలా, అప్పుడు తినాలా, మళ్ళీ ఫ్రీజింగ్లో పెట్టేయాలా. ఇప్పుడు దీన్ని అంతా స్లైసెస్గా కట్ చేస్తాం. రింగులుగా ఉండే మన చాకో రోల్స్ రెడీ అయింది. చూడండి ఎంత ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వైట్ బ్రౌన్ అంతా మిక్సింగ్లో పిల్లలకి సమ్మర్లో అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు. అందరూ ట్రై చేయండి మన రింగులుగా ఉండే చాకో రోల్స్. థ్యాంక్ యూ.